నమస్కారం. మీ విజయ్ కుమార్ కంట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అది ఆటో డ్రైవర్లకు ఆర్థికంగా అండగా నిలవాలని. శాసనసభ ముగింపు సమావేశాల్లో 6 అంటే సూపర్ 6 అంశం పైన 15 నెలల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల మీద ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేస్తూ ఆటో డ్రైవర్లకు శుభవార్త చెప్పారు. అక్టోబరు 4వ తేదీన ఆటో డ్రైవర్లందరికీ వారి ఖాతాల్లో 20,000 రూపాయలు జమ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అందుకెంత మేరకు నిధులు కేటాయించింది కూడా స్పష్టం చేశారు. ఏ ఒక్కరి ఉపాధి అవకాశాలకు ఇబ్బంది లేకుండా వారు ఆర్థికంగా నిలబడాలనే ఆకాంక్షతో ఈ నిర్ణయం తీసుకుంటుంది. ఆటో డ్రైవర్లతో పాటు క్యాబ్ డ్రైవర్లకు కూడా ఈ 15,000 రూపాయలు అందుతాయి. అట్లాగే ఆయన ఇంకొక విషయం చెప్పారు. దీపావళి నుంచే 3 లక్షల మందికి ఇళ్ళు అందజేస్తామని. తెలిసిన విషయమే. టిడ్కో ఇళ్ళ విషయంలో ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత ఆయన అనేక సూపర్ 6లో ఏమైతే కార్యక్రమాలను అమలు చేశారో వాటన్నిటినీ చెప్పారు. ముఖ్యంగా మహిళల ఉచిత ప్రయాణం, స్త్రీ శక్తి పథకం తనకు అత్యంత సంతృప్తిని కలిగించినటువంటి పథకంగా ఆయన వెల్లడించారు. సో ఆటో డ్రైవర్లకి ఒక మంచి శుభవార్త.